నమస్కారం. మనీ మాట్లాడుతుంటే చాలా సంతోషంగా ఉంది. ఇవాళ ఆదివారం మీ క్వెషన్స్‌కి బదులు చెప్పే సమయం వచ్చేసింది. మీ క్వెషన్స్‌కి బదులు చెప్తాను. విష్ణు ఉన్నారు. ఫస్ట్ క్వెషన్ సార్. మార్కెట్ ఇంకా ఎంత పడడానికి అవకాశం ఉంది? ఒక 1 వీక్‌గా చూసామంటే కన్సిడరేషన్ రేంజ్‌లో ఉన్న స్టాక్స్ అన్నేమో కన్సిడర్ చేయవచ్చా అని ఒక థాట్ ఉంది సార్. డెఫినెట్‌లీ కన్సిడర్ చేయొచ్చు. దాని మధ్యలో బడ్జెట్ కూడా వస్తున్నది. బడ్జెట్ అనేది ఒక నాన్ ఈవెంట్. బడ్జెట్‌కి ముందే అన్న వచ్చేసింది. పెద్ద ట్యాక్స్ కట్ అంతా జీఎస్టీ. సో కాల్డ్ కట్. 10 సంవత్సరాల్లో ఒక రూల్ ఉంది మన ఊర్లోనే. బడ్జెట్‌లో ఏం జరగదు. బడ్జెట్‌కి పైనే జరుగుతుంది. అన్నీ నెక్స్ట్‌లోనే చూసుకోవాలి. బడ్జెట్ ఏదైనా ఎలక్షన్‌లో చూడాలి. లేకపోతే అంటే ఏదైనా ఫ్రీ పీరియడ్ బడ్జెట్ ముందే ఇచ్చేస్తారు. ప్రధానమంత్రి అనౌన్స్ చేయాలి. సో జనవరి 26లో ఎదురుచా సార్. అది ప్రెసిడెంట్‌తో మాట్లాడతాడు. దానివల్ల ఏంటి రాదు. అమ్మగారు మాట్లాడితే ఏంటి రాదు. అతను మాట్లాడితే వస్తుంది. 26 అవుతుంది. హెడ్ ఆఫ్ స్టేట్ తలకు పని. ప్రెసిడెంట్ తలకు పని. దానివల్ల ఏమో దాంట్లో ఏంటి రాదు. ఓకే సార్. ఏంటంటే జనరల్లీ బడ్జెట్ మార్కెట్ మైక్రో ఫ్లక్చుయేట్ అవుతుంది అప్ అండ్ డౌన్‌లోని. అదంతా అప్పుడు సమయం బాస్. ఇప్పటికేమో మార్కెట్ ఏమో హెడ్డింగ్ డౌన్‌వర్డ్. గ్లోబల్ మార్కెట్‌లో కూడా హెడ్డింగ్ డౌన్‌వర్డ్ ఉంటుంది. మన ఊర్లో ఎర్నింగ్స్ సపోర్ట్ చేయలేదండి. అందరూ ఒప్పుకుంటున్నారు. ఎర్నింగ్స్ చేతులు ఇవ్వలేదని చెప్పి మనకు క్లియర్‌గా తెలిసిపోయింది. ఇంకా రియల్ ఎస్టేట్ మార్కెట్ కూడా గట్టిపడింది. ఇప్పుడేమో డీఎల్ఎఫ్ ఏమో 52 వీక్‌లో చూశాను. ఎందుకంటే నేను వేరే స్టేట్ నేను ధైర్యం చెప్తున్నానంటే పీక్ ఆఫ్ బిఎల్ఎడ్ చూసాను 2008, 2009లో ఉంటుంది. జనవరి 11, 2008 సార్. ఇప్పటివరకు రాలేదు. ఆ పీక్ టచ్ అవ్వలేదు సార్. 2008 జనవరి 11లో ఒక తుబ్బిత్. దాని తర్వాత ఇంకా ఎన్ని సంవత్సరాలు అయింది? ఒక 15 సంవత్సరాలు అయింది సార్. ఇది అవుతున్నది ఇండియాస్ తలక బిగ్గెస్ట్ రియల్ ఎస్టేట్ కంపెనీ రైటా. ఇప్పుడు 52 వీక్‌లో 20 సంవత్సరాలు కంఫర్టబుల్‌గా ముట్టలేదు. ఇది అవుతున్నది రియాలిటీ. వీడు కొంటున్నాను కూడా ఇదే రియాలిటీ. వీడు కొన్న వాళ్ళకి సో అదికి ఉన్న స్టాక్‌లో కొన్న వాళ్ళు కూడా ఇదే రియాలిటీ. రైటా. ఇది అవుతుంది ఫస్ట్ స్టేజ్. రెండో అవుతున్నది. ఈ వారం ఏమో వారంలో 92 టచ్ అయిపోతుంది. డాలర్ ఐఎంఐ. డాలర్ 292 సెంచరీ కన్ఫర్మ్. 120 అవుతుంది లక్ష్యం. సెంచరీ నిమిషంకి ఒకటి వచ్చేస్తుంది అలాగన. లేకపోతే ఇంకొక $10 బిలియన్ అమ్మేసి 91కి తీసుకొని రావాలి. రైటేనా? ఇది అవుతుంది రెండో విషయం. దీనివల్ల ఏమో పైకంటే నుంచి మన డబ్బులు ఎవరు తేడం లేదు. మ్యూచువల్ ఫండ్‌లో 20 నెలల నుంచి మన రిటర్న్స్ లేదు. జనవరి మాసంలో 500, 600 స్టాక్స్ 10% ఇంకా పడింది. యావరేజ్ చేసి ఉంచాను సార్. అదే నేను చెప్తున్నాను కదా పడిందని. సో ఓవరాల్‌గా చూసామంటే స్మాల్ క్యాప్ ఘోరంగా కొట్టేసింది. మైక్రో క్యాప్స్. స్మాల్ క్యాప్ కూడా పర్వాలనిపించింది కానీ మైక్రో క్యాప్, సూపర్ మినీ ఇద్దరు పేరేసుకోండి. అది గట్టి దెబ్బ. ఓకే. లార్జ్ క్యాప్ 11%. ఓకే. అదిలో 2 పేరు చెప్తాను మీకు. సుఖంగా ఉన్నదని నేను చెప్పక్కర్లేదు. ట్రూ. అంతా నేను లార్జ్ క్యాప్‌లో ఉంచలేదు సార్. రైటా. మీకు చూపట్టాలంటే ఇప్పుడు లాస్ట్ వీక్ ఏమో ఒకే ఒక స్టాక్ సూపర్‌గా పెర్ఫార్మ్ చేసింది. అది అవుతుంది డాక్టర్ రెడ్డి. అది మనం చాలా కాలం నుంచి చెప్తూనే ఉంటాం. సో అయినా కూడా అది ఎర్నింగ్స్ నెగెటివ్. సిప్లా 57% డౌను. ఓకే. లేబర్ కోడ్ వల్ల సెలవులంతా ఎక్కువ అవుతుందని అనిపిస్తున్నా. అయిపోయింది. ఏదో ఒకటి చెప్తాం. మార్చిలో ఒక రీజన్ చెప్తాం. ఇప్పుడు వరకు చూసాను పెద్దగా రిజల్ట్స్ ఏంటలేదు. సో డాక్టర్ రెడ్డి అన్నాడు కంపెనీస్ అని. బికాస్ ఆల్రెడీ డాలర్ ఎర్నింగ్స్ ఉన్నాయి. అదొక ముఖ్యమైన కారణం కదా సార్. డాలర్ ఎర్నింగ్స్ కంపెనీ ఇలాగ ఉందంటే డాలర్ లేని కంపెనీ బతికి ఎలాగుంటుంది. అలాగే చూసా అంటే గోల్డ్ కూడా డాలర్ స్ట్రెంగ్తన్ అవుతుంది, రూపీస్ డిప్రిషియేట్ అవుతుందని. గోల్డ్ అలాగే ఇంక్రీజ్ అయిన సమయంలోనే గోల్డ్ అవుతుంది. డాక్టర్ రెడ్డి మీద సూపర్ బట్ అనిపిస్తుంది సార్. కామన్ మ్యాన్ ఇట్ గోల్డ్ అండి. అది కరెక్ట్ సార్. లేదు. నేనేం చెప్తున్నాను గోల్డ్ ఇస్తుందా అవుతుందా అని అడగండి. ఒక బాస్కెట్లోని హై క్వాలిటీ కంపెనీస్ ఆల్వేస్ బీట్ చేస్తుంది ఓవర్ 10 ఇయర్స్‌లోనే. 10 సంవత్సరాలు వెయిట్ చేయడం ఉంటుందా అన్నది మీ అదే క్వశ్చన్ అవుతుంది. 10 సంవత్సరాల్లో మార్కెట్ ఎక్కడైనా వెళ్ళొచ్చు. క్వాలిటీ స్టాక్ అవుతుంది స్కిల్. ఓకే సార్. నెక్స్ట్ అవుతుంది ఫెడరల్ బ్యాంక్ బ్రోకరేజ్ అని చూస్తున్నప్పుడు నాదే న్యూస్ గుర్రాన్ని వదిలేసి పరిగెడుతున్నప్పుడేమో దాన్ని పట్టుకోవాలని మీరు ఆలోచిస్తారు. మీరు వెయిట్ చేస్తాను దీంట్లో ఉందా గుర్రాన్ని వదిలేస్తారు. 0.4, 0.5లో ఉన్నప్పుడు అప్పుడు మాట్లాడదు. 1.85 బుక్ ఉంది సార్. ఇప్పుడు మాట్లాడతాం. అదవుతుంది బ్రోకర్. మీరు 0.4, 0.5 ఉన్నప్పుడు మాట్లాడారు. మీరు 70s, 80స్‌లో చెప్పారు అనుకుంటాను సార్.
రూ. 70, రూ. 80 చెప్పాను. ఇప్పుడు? ఇప్పుడు 190 అండ్ సంథింగ్‌లో ఉంది సార్. ఓకే. ఆ ప్రైస్ కూడా అక్కర్లేదు ఇప్పుడు. నేను ప్రైస్ ఎక్కువ ఇప్పుడు చూసాను గడించాను. ప్రైస్ టు బుక్ అవుతుంది 1. నేను డబ్బులు సంపాదించాను అర్థం. ఫర్ సిమెంట్ చూసాను 1.8. ఓకే. ఎప్పుడూ విన్న శబ్దం ఇది. ఓకే సార్. ఓకే. అక్కడ అప్పుడు కన్సిడర్ చేసుంటే చాలా బావుంటుందేమో. ప్రెజెంట్‌గా ఉంటుందని. అదే డివిడెండ్ తర్వాత. జనరల్లీ పీపుల్స్ మైండ్ సెట్ డివిడెండ్ ఏసుకుంటారు. అది తప్పు. అది మీ తలకు తప్పు. ఓకే. ఫైన్ సార్. రిలయన్స్ ఏమో క్విక్‌గా నేను ఆఫెన్సివ్‌లో ప్రాఫిట్స్ చేసాం. నైస్ సార్. బేస్ మంచిగా వెళ్తుంది కదా! మన పల్లెపు చెప్పినప్పుడు భలే బావుంది. ఐపీఐని నేను చూస్తాను. ఇది ఐపీఓ కన్నా టాక్టిక్స్ సార్. స్టాక్ మొదట పెంచుతామి. తర్వాత చూద్దాం. ఎవరేమో 5 సంవత్సరాల కిందట జీరో డెట్ కంపెనీ అని చెప్పారు. చెప్పారు లేదు. చెప్పారు. జ్ఞాపకం ఉంది సార్. జీరో డెట్ ఇచ్చిందా? అప్పుడు మాట్లాడకు. ఏ జూమ్‌లో మాట్లాడారు. టాటా జీరో డెట్ అయిందా లేదా? టాటా మోటార్స్. అదే డిఫరెన్స్. 1 ఇయర్ లేట్ అయింది. ఇప్పుడు సైబర్ సెక్యూరిటీగా కొన్నారు. అది 3 సంవత్సరాల జీరో అంటే జీరో అయిపోతుంది. పోలాండ్ అమౌంట్ 80 టన్స్ గోల్డ్ కొంటున్నారు. అప్పుడు గోల్డ్ పెరుగుతుందని అడుగుతున్నారు. అది. గ్రీన్‌లాండ్ మ్యాటర్‌కి భయపడి కొంటున్నారా ఏంటి సార్? ఎవరైనా పులి వస్తుంది అంటా అంటే ఎవరుమే సెంట్రల్ బ్యాంక్‌లోని పులి వస్తుంది అని చెప్తాను. అందరు సెంట్రల్ బ్యాంక్స్ అని భయపడి గోల్డ్ కొనడం స్టార్ట్ చేస్తారు. అదే కొంటున్నారు. ఓకే సార్. ఇది గ్రీన్‌లాండ్ మ్యాటరే. గ్రీన్‌లాండ్ కాదు యూ కెన్ సే పర్షియన్. ఓకే. ఇదేమో అది కాకుండా ఇంకొకటి ఉండొచ్చు. ఓకే. ఒకరోజు నా ఫ్రెండ్ ఒకరోజు నాటో తరఫు మై ఎనిమీ. 1 డే అవుతున్నది యుక్రెయిన్ నా ఫ్రెండ్, నెక్స్ట్ డే అవుతున్నది రష్యా నా ఫ్రెండ్. ఓకే. పోలాండ్ ఏమో సెటప్ గోల్డ్ కొనడం భయించట్లు లేదు. నేనేదో కొంటాను. నీ పుణ్యంలోనే ఒక 180 టన్నులు ఉంచుతాను. ఓకే. డాలర్ వేను అండ్ గోల్డ్ ఏదని గోల్డ్ కొన్నారు. అప్పుడొచ్చి డాలర్ మీద నమ్మకం లేదని అర్థం. అలాగే చెప్తున్న 600 షేర్స్‌లో చాలా పడిందని చూసామంటే స్మాల్ క్యాప్స్ ఏమో అరౌండ్ 7% డౌన్. మైక్రో క్యాప్స్ అయితే అరౌండ్ 19% డౌన్. మిడ్ క్యాప్స్ చూసుకుంటే మేనేజ్ టు 5-6% ఇచ్చినట్టుంది. లార్జ్ క్యాప్ ఏమో 11% అని చెప్తాను. మెల్లిగా చెప్పేది పటాసెస్ గురించి చూసామంటే స్మాల్ క్యాప్ అనేది రేర్‌గా చూడొచ్చు సార్. ఏదో 1, 2 అని చూడొచ్చు సార్. అది కూడా ప్రాఫిట్‌గా ఉంది. ఎందుకంటే సే ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ ఇండియన్ బ్యాంక్. ఓకే. ఆ నోట్ చూసామంటే 100% ప్రాఫిటబిలిటీ ఉంది. మీ కన్సిడరేషన్ అనేది చూసామంటే టైమ్స్ ఆ రేంజ్‌లో ఉంటుంది. ప్రైస్‌కి మేము ఎంటర్ అవ్వలేదు సార్. ఇప్పుడు అలా ఉన్న టైంలో మా పోర్ట్‌ఫోలియోని ఏదైనా రీస్ట్రక్చర్ చేయవచ్చా? బాస్ మనకు తెలిసిన వరకు ఎక్కడైనా చీప్‌గాని వచ్చిందంటే మీరు కన్సిడర్ చేయొచ్చు. చాలా కాలం అయిందనుకుంటున్నాను. చాలా వర్షం అయిందనుకుంటున్నాను. లంచ్ టైమ్ వచ్చేసింది. ఎంటర్ ద మార్కెట్. వాడు రాలేదు. వస్తే చెప్తాం. ఎప్పుడు వస్తుంది సార్? వెయిట్ చెయ్యి. వెయిట్ చేస్తే కదా లాభం వస్తుంది. ఒక లైట్ కూడా టకటక పడి 1,00,000 క్రోర్స్ ఏమో ఇన్వెస్టర్‌కి లాస్ అని చెప్తాను. ఓకే. అదేదో కష్టపడుతున్నట్టు చెప్తున్నారు సార్. అది మంచి టైం కదా సార్. హ్యాపీగా కన్సిడర్ చేయాలి. మీకు సందేహం ఉంది, భయం వేస్తుందంటే టీ కొట్టుకెళ్ళి చూడండి. మళ్ళీ పట్టుకెళ్ళి ఐటీసీని కన్సిడర్ చేయండి. సిగరెట్ చూసిన బదులు ఎక్కడే కరెక్ట్ ఆన్ ప్రైస్ ఫిక్స్ చేయకుండా ఉంచారు. ఇప్పుడు చూసా అంటే ఇప్పుడు తిరుచి, కోయంబత్తూర్ అని చూసుకొని వెళ్ళాం కదా సార్. అక్కడెల్లా విచారం చేస్తున్నాం. ఒక్కొక్క టైంలో రూ. 15 ఒక్కొక్క ప్లేస్‌లో రూ. 12 ప్లేస్‌లో రూ. 24 రూ. 30 ఇప్పుడు రెగ్యులేట్ చేయకుండా ఉన్నది ఇప్పుడు. దానివల్ల అప్పున్న కొట్టులు వేసిన వరకు ఉంటుంది. దానివల్ల ఐటీసీ ఉన్న మనకేంటి అవుతుంది సార్? ఐటీసీ మీరు సిగరెట్ గురించి కొనలేదు. సిగరెట్‌లో వచ్చిన డబ్బులేమో మిగతా బిజినెస్ చేసి అది ప్రాఫిటబుల్ చేయడం. వెయిట్ చేయండి. ఒక 20 ఇయర్స్ పోనీ వెయిట్ చేయాలని చెప్తే వెయిట్ చేసిన సిట్యుయేషన్‌లోని ఇది నా చాలా పర్సనల్ ఐడియాలో అడుగుతున్నాను సార్. ఈ సిగరెట్ ఊదిన కాస్ట్‌లో డబ్బుల్లోని అది ఐటీసీలో వేస్తారంటే మీ కొడుకు తలక వెళ్ళి అన్ని క్లియర్‌గా అయిపోతుంది. ఎప్పుడు చూసా అంటే అరౌండ్ 330 ఉంది. రేటే మాట్లాడకండి. డివిడెండ్ వచ్చిందని మళ్ళీ ఐటీసీలో కొను. రెండో కొడుకు దమ్ము వేసిన కాసు మీరు దమ్మేసిన ఆ లెవెల్‌లో డబ్బులు వేసారంటే మీ రెండో కొడుకు పడుపు అతని కొడుకు కూడా చదివించడానికి డబ్బులు కూడా ఉంచొచ్చు. ప్రొవైడెడ్ మీరు డివిడెండ్ కూడా ఇన్వెస్ట్ చేసింటారంటే. ఐటీసీ ఏం చేస్తాం? అయ్యయ్యో! పడుతుంది అంటున్నారు. మీరు చాలా తెలివైన వదిలిచ్చారు సార్. నేను ఒక స్టాండర్డ్ ఉంచాను సార్ ఐటీసీ. ఇది తప్పా రైటా అని చూసానంటే మీకు యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. ఒక రూ. 10 పడుతున్నప్పుడు 10 షేర్ కన్సిడర్ చేయొచ్చు. వారానికి 1, వారానికి 2 అలా కన్సిడర్ చేస్తూనే ఉండండి. ఓకే. చాలామందికి సందేహం ఉంది. చాలామంది ఇలా పడుతుంది అనే ఒక భయంలో కూడా ఉన్నారు. ఇదొక ఆపర్చునిటీ. దీనివల్ల మీరు స్టాక్ మార్కెట్‌లోకి గెలవడం అన్నది చాలా కష్టం. దీనివల్ల మీరు ఒక లైఫ్ టైమ్ ఓకే అట్‌లీస్ట్ 4 టైమ్స్ వస్తారు 50% ఫాల్ ఇన్ యువర్ పోర్ట్‌ఫోలియోలో. దేనికన్నా భయపడాలనేది ఇది మార్కెటే కాదు. దానిలోనికి రాకండి. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. మీరు గోల్డ్ గురించి క్లియర్ అయిన ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చారు. ఐటీసీ గురించి ఇచ్చారు. ఇంకా ఫ్యూ మోర్ స్టాక్స్ గురించి మాట్లాడాం. ఇంకా చాలా క్వెషన్స్ ఉన్నాయి.
మీ వల్ల ఇంకా అకామిడేట్ చేయను అని కమింగ్ వీక్స్‌లో మనం అకామిడేట్ చేస్తాం ఆల్ క్వెషన్స్. ఓకే సార్. నీకు సందేహాలు ఉండి మీరు నాతో కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారంటే స్క్రీన్‌లో కనిపిస్తున్న మెయిల్ ఐడీకి మీరు మెసేజ్ చేయండి. మా తలక టీమ్ మీకు కాంటాక్ట్ చేస్తారు.